అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జని సూపర్ హీరోగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు 150 సెంటర్స్ లో 50 రోజులు ప్రదర్శితమై అదుర్సనిపిస్తుంది. మొన్న వచ్చిన శివరాత్రి రోజున కూడా ఈ మూవీకి అదిరిపోయే కలెక్షన్స్ రావడం విశేషం. తాజాగా ఈ మూవీ టీం కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా అమిత్ షాని కలుసుకున్నారు. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షాకి హనుమాన్ ప్రతిమని అందించి తమ సంతోషాన్ని తెలియజేశారు. హనుమాన్ మూవీ గురించి అమిత్ షా మాట్లాడిన మాటలు, అలాగే ఆయన ఇచ్చిన స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు సినిమాలు, రాజకీయాలతోనూ బిజీగా ఉంటున్నారు. లియో తర్వాత తమిళిగ వెట్రి కలగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారాయన. త్వరలోనే జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నెలల క్రితం మిచాంగ్ తుఫాన్ బాధితులకు కూడా వరద సహాయం అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణ కోసం ఏకంగా ₹1 కోటి విరాళం అందించారు విజయ్. ఈ విషయాన్ని మరో స్టార్ హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వాతి ముత్యం సినిమా విడుదలై నేటికి 38 సంవత్సరాలైతుంది. కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ ముడిపడితే ఇలాంటి పాత్రలతో ఈ కథాంశంతో సినిమా తీయడం అంటే రిస్కులకే రిస్కు. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారు దర్శకుడు. పైపెచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఒక క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె. విశ్వనాథ్. కమల్ హాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం స్వాతి ముత్యంకి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు? నిజానికి అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం కమల్ హాసన్ రాధికా జంటగా దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించగా ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ పతాకంపై నిర్మించిన దృశ్య కావ్యం స్వాతి ముత్యం. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త క్యారెక్టర్లు, కొత్త మోడల్గా కూడా మనకి ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మనం కాబోతున్నారు ఎస్ఆర్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో, మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్ఆర్ అని తెలుసుకుందాం. మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికీ ఒక పిచ్చి ధైర్యం. కథ లేదంటే డైరెక్టర్, లేదంటే మంచి బ్యానర్, లేదంటే మంచి డబ్బులు ఇచ్చేది అన్నమాట. దీంట్లో ఎస్ఆర్ దేనికి ప్రయత్నిస్తుంది? సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. మీ లైఫ్ లో మీకు బాగా హంటింగ్ చేసిన సంఘటన గురించి. Suddenly you want an actress to do other things. Don't expect two things from one person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా
పని చేస్తాను, నేను ఇంటే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా అనుకుంటాను. ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. నేను ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. ఇది నార్మల్. ఈ ఎదగాలంటే, లైఫ్లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్లి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు నా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించడం, నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని ఓన్లీ చేయలేదా, అన్నీ చేశారు కదా. సో నేను ఏమడకుండానే మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్. స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి ఎందుకు డైవర్స్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది? పరిచయం అయ్యాక మన దగ్గర నుంచి చూశాక, మన మనుషులు ఎలాంటి మనుషులని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు? వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఏమనుకుంటారంటే, ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికీ ఛాన్స్ ఉందనా? నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే ఇతను కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. మేబీ చిన్న చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. మళ్ళీ ఇస్తారు, పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటా. క్షణిక ఆవేశాలు తీసుకోవడం, లేకపోతే ఎక్కువ మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో నైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు, నిర్మాత సంపాదించారు. హీరోయిన్గా మీకు ఎంత అవకాశం రావట్లేదు? బాలీవుడ్ సీనియర్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మై అటల్ హో. భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాగా జనవరి 19న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక G5లో మార్చి 14వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని G5X వేదికగా ప్రకటించింది. తాజాగా నటి రష్మిక మందన ఏకంగా 3 హిందీ చిత్రాలకు ఒకేసారి సైన్ చేసినట్లు బాలీవుడ్ నుంచి వార్తలుస్తున్నాయి. యానిమల్ తర్వాత రష్మిక హిందీలో రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. కానీ ఆమె రెమ్యునరేషన్ అక్కడి స్టార్స్ రేంజ్లో ఉండదు. కాబట్టి రష్మిక రెమ్యునరేషన్ రీజనబుల్ అంటూ నిర్మాతలు ఆమెతో మూవీ చేయడానికి ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక సౌత్లో పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మిక చేస్తున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం. అయితే రష్మిక ప్రస్తుతం హిందీలో సైన్ చేసిన 3 చిత్రాల వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. యంగ్ బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్లో రెచ్చిపోయింది. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది.
అలాగే కార్తికేయకి జోడీగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్సేన్కి జోడీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది. తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తుంది. ధగధగా మెరుపులు మెరిపిస్తూ క్లోజప్గా ఎద సొగసు చూపిస్తూ మైమరిపిస్తుంది. పర్ఫెక్ట్ లుక్తో కట్టిపడేస్తుంది. నాభి సొగసుతో కుర్రాళ్ళని ఆమె ఊరిస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనేలా చెప్పాలి. డీజే టిల్లు చిత్రంతో క్రేజ్ సొంతం చేసుకున్న నేహా శెట్టి ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్గా పేరు తెచ్చుకుంది కరిష్మా కపూర్. తన చెల్లెలు కరీనా కపూర్ కంటే ముందు బాలీవుడ్లో అడుగుపెట్టి వెండి తెరను ఓ ఊపి వదిలిపెట్టింది కరిష్మా. 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కపూర్ టాప్ స్టార్స్తో జతకట్టారు. ఎంత స్టార్గా ఎదిగిందో అంత వివాదాస్పద నటిగా పేరుంది కరీనాకు. ముఖ్యంగా తన భర్తతో గొడవలతో బాగా పాపులర్ అయింది బ్యూటీ. ఇక తాజాగా తన మాజీ భర్తపై మరోసారి దారుణమైన విషయాలను వెల్లడించింది కరిష్మా. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారితో పడుకోవాలని తన భర్త కోరేవాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి నీచమైన పనులు నేను చేయలేనని తెగేసి చెప్పానని కరిష్మా వివరించారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యతో ఎఫ్ఐఆర్ కొనసాగించేవాడని కరిష్మా వివరించారు. తన వేధింపులు భరించలేకనే భర్తతో విడాకులు తీసుకున్నానని వెల్లడించారు. ప్రముఖ నటి పూర్ణ, అలనాటి అందాల తార జయప్రద, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సువర్ణ సుందరి. సురేంద్ర మాదారపు ఈ సూపర్ న్యాచురల్ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్కు దర్శకత్వం వహించారు. సాయి కుమార్, రామ్, ఇంద్ర, నాగినేడు, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయప్రద చాలా రోజుల తర్వాత నటించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో సువర్ణ సుందరి సినిమాపై హైప్ పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పూర్ణ, జయప్రద నటనకు మంచి పేరొచ్చింది. అలాగే విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయని ప్రశంసలొచ్చాయి. థియేటర్లలో యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకున్న సువర్ణ సుందరి డిజిటల్ స్ట్రీమింగ్కి వచ్చేసింది. థియేటర్లో రిలీజ్ అయిన సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. సువర్ణ సుందరి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. అది కూడా కేవలం తెలుగు వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావు అనే దర్శకురాలితో 7 అడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలా మంది విమర్శలు చేశారు. ఈ విషయమై స్వయంగా కిరణ్ రావు స్పందించింది. లగాన్ షూటింగ్ టైంలోనే నేను అమీర్ కనెక్ట్ అయ్యామని చాలా మంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. స్వేట్స్ సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ కలిసాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. లగాన్ చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే లగాన్ షూటింగ్ టైంలో 1-2 సార్లు మాట్లాడి ఉంటా అంతే. 2004లో మేము డేటింగ్ మొదలు పెట్టాం. కానీ చాలా మంది లగాన్ టైంలోనే దగ్గరయ్యామని, అమీర్ రీనాకు విడాకులు ఇచ్చేయడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధమని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. నందమూరి బాలయ్యతో దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కోసం వరుస పెట్టి మలయాళ యాక్టర్స్ని లైన్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ని ఎంపిక చేసినట్లు, అతనిపై కొన్ని సీన్స్ని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో మలయాళ స్టార్ యాక్టర్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ పరిశ్రమ నుంచి టాలీవుడ్కి విలన్గా పరిచయమైన నటుడు షైన్ టామ్ చాకో తెలుగులో ఇప్పటివరకు చేసింది 2 సినిమాలే అయినా విలన్ రోల్స్లో తన యాక్టింగ్తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలో కూడా నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ నటుడిని బాలయ్య సినిమాలో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఆ ఆశలన్నింటినీ బాబీ నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్ తన గామి చిత్ర యూనిట్తో దర్శించుకున్నారు. బుధవారం తిరుమల చేరుకున్న విశ్వక్సేన్, చాంద్రి చౌదరి, ఇతర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గామి చిత్ర యూనిట్కి అర్చకులు ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్. షారూఖ్ డ్యూయల్ రోల్లో కనిపించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్గా నటించగా నయనతార, దీపికా పదుకోన్ హీరోయిన్స్గా కనిపించారు. తమిళ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. థియేటర్స్లో కాస్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డు స్థాయి వ్యూస్ని అందుకుని సంచలనంగా నిలిచింది. ఇప్పుడు టెలివిజన్ వంతొచ్చింది. టెలివిజన్ రంగంలో కొత్త టీఆర్పీని సెట్ చేయడానికి సిద్ధం
సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో ముందుకు దూసుకుపోతున్న జీ తెలుగులో ఈ సినిమా ప్రీమియర్ కాబోతుంది. మార్చి 17న ఆదివారం సాయంత్రం 5:30 ఈ సినిమా ప్రసారం కాబోతుంది. టాలీవుడ్ యువ నటులు శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓం భీమ్ బుష్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది ఉపశీర్షిక. రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు హుషార్ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి ఇంకా 9 రోజులే ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ను మార్చి 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈగల్ సినిమాతో మెరిసిన ఈ భామ టిల్లు 2తో సందడి చేయనుంది. అయితే అనుపమ తాజాగా ఒక తమిళ సినిమా ఓకే చేసింది. తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ఛాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాలో ఈ సినిమా రాబోతూ ఉండగా అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో ఆమె వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ను వివాహమాడారు. జైపూర్లోని ఓ రిసార్ట్లో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది. కానీ వరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తాము సంప్రదాయక హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆమె పేర్కొంది. ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు బంధువైన మీరా ఆమెను తన పెళ్లికి ఖచ్చితంగా ఆహ్వానిస్తానని కూడా పేర్కొంది. వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు అంటూ యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చింది. మీరా చోప్రా తండ్రి సురేష్ చోప్రా ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతారు. సినీ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రస్తుతం గర్భవతి. త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నారు. మౌనిక బేబీ బంప్తో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇంతటి గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. నా భార్య ప్రస్తుతం 7 నెలల గర్భవతి. భగవంతుడి దీవెనలతో ఇప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కవల పిల్లల విషయంలో బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు. ఎల్లప్పుడూ మీరు మాపై చూపించే ఆదర అభిమానాలే మాకు శ్రీరామ రక్ష అని ట్వీట్ చేశారు. మనోజ్ భార్య మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మనోజ్ క్లారిటీ ఇచ్చారు. హాలీవుడ్ తార షారన్ స్టోన్ ఒకప్పుడు ఫేమస్. ఆమె నటించిన బేసిక్ ఇన్స్టింక్ట్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీలో ఉన్న శృంగార సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ప్రొడ్యూసర్ తనను వేధించిన విషయాన్ని ఆమె గతంలో ఓసారి చెప్పింది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేసింది. ఓ చిత్రంలో తనతో పాటు నటిస్తున్న బిల్లీ బాల్డ్విన్తో శృంగారంలో పాల్గొనాలని ప్రొడ్యూసర్ రాబర్ట్ ఈవెంట్స్ తనను బలవంత పెట్టినట్లు షారన్ గుర్తు చేశారు. స్పాటిఫ్స్ లూయిస్ తిరాక్స్ పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నటిగా సురేఖ వాణికి మంచి పేరుంది. అలాగే సోషల్ మీడియాలో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజా ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ తన సోషల్ మీడియా పోస్టుల పట్ల వస్తున్న కామెంట్స్ గురించి స్పందించారు. నేను మా అమ్మాయితో కలిసి బయటకు వెళ్ళినా మా ఇద్దరికి సంబంధించి ఏ పోస్టు పెట్టినా కొంతమంది చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడైందని కామెంట్స్ పెడుతున్నారు. భర్త లేని ఒక స్త్రీని చూసే దృష్టికోణం మారుతుంది. ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాధపడేదానిని, కానీ ఆ తర్వాత కామెంట్స్ను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఎంతమందని నోళ్ళని మోయిస్తాం, మా వాళ్ళకు కూడా ఆ కామెంట్స్ చూడొద్దని చెబుతూ ఉంటాను అని అన్నారు. ఒకసారి వర్మ గారితో కలిసి ఫోటో దిగితే దానిపై ఒకటి ఏకంగా యూట్యూబ్లో ఒక ఎపిసోడ్ చేశాడు. అలాంటి వారిని చూసినప్పుడు ఇంతమంది ఇంత ఖాళీగా ఉంటున్నారా అని మనసులో అనుకుంటాను. నా వలన డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అని అనుకుంటాను అని చెప్పారు. మిత్రులందరికీ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మా ఇంటి నుంచి ప్రయాణం చేస్తేనే
నాకు 1:50 పట్టింది ఇక్కడికి చేరుకోవడానికి. అటువంటిది వర్కింగ్ డే అయినా కూడా ప్లీజ్ హ్యావ్ లంచ్ అండ్ గో. ఏంటండి? ఏరియా అయినా పర్వాలేదండి, మ్యూజిక్ లవర్స్ ఉంటే చాలు. ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు, మీతో సహా. చాలా ప్రోగ్రామ్స్ చేశామండి. ఎక్కడుందండి? తప్పకుండా, వెనెవర్. ఇప్పుడు వారు ఎలా అయితే అడిగారో ప్రోగ్రామ్ చేద్దామని, కౌశిక్ ఎలా అయితే అడిగారో, సో ఎవరైనా ప్లాన్ చేస్తే ప్లేస్ ఇస్ నాట్ మ్యాటర్. ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామో ఇటువైపు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో జరగట్లేదు, ఒకప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంటే బ్యాండ్ కల్చర్ వచ్చేసింది, ప్రతి చోట పబ్స్, యూనో ఈ క్లబ్స్, ఆ బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది. కానీ కాన్సర్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ చాలా తక్కువ జరుగుతుంది కదా. అందుకని నేను ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్గా భావిస్తాను. అదంటే లిమిటెడ్ క్రౌడ్, టికెట్తో పాటు రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ కలిసి ఒక క్లబ్ షో ఆర్ పబ్ షో అవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో జస్ట్ టికెట్ కొనుక్కొని వచ్చి కాన్సర్ట్ని మాత్రమే వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతాను. అండ్ ఇటువంటి కార్యక్రమాలని స్పాన్సర్ చేస్తున్న ఎస్విఎం గ్రాండ్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇది ఇనిషియేట్ చేసిన కౌశిక్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. కల్చర్ అంతా మారిపోయిన ఈ టైంలో ఇలాంటి కాన్సర్ట్స్ చేయటం అనేది చాలా 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 అవసరం. అండ్ ఇది రెస్పాన్సిబిలిటీ కూడా. అండ్ ఆర్టిస్ట్ లైక్ మీ హూ ప్రిఫర్స్ ఇట్లాంటి కాన్సర్ట్స్ మెయిన్లీ చెప్పాలి అంటే దిస్ ఇస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇంకో 15 నిమిషాలు మాట్లాడతాను. బెటర్ వి లీవ్ ద ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చంద్రామిరణ్మయం లక్ష్మీం జాతవేదో మహామహ తాం మహామహ జాతవేదో లక్ష్మీం అంబగామినీం యస్యామిరణ్మయం హరి ఓం. హరి ఓం తత్సమ్యో రావణీమహే గాతుం విఘ్నాయ గాతుం విఘ్నపదే దైవీః తస్యస్రః ఓం ధినాదవేద్యం జన్నో స్తోదివ శాంతిః సహస్రశీలజా పురుషః సహస్రాజ్ఞ తమో ఈ సినిమా గురించి మాట్లాడడం అంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళడం. ఈ సినిమా గురించి ఈరోజు చెప్పడం అంటే కొన్ని దశాబ్దాల క్రితం అమరులైనటువంటి వీరులందరినీ తలుచుకోవడం. ఈ సినిమాకు పనిచేయడం అంటే ఆ రోజు రక్తం చిందించిన ప్రతి తల్లి, ప్రతి బిడ్డ యొక్క రక్త తర్పణానికి సంబంధించి తిరిగి ఒక అంజలి ఘటించడం. ఈ సినిమాకు పాట చేయడం అంటే నేను చేస్తున్న ప్రతి పాట యొక్క జన్మ ధన్యం అవ్వడం. ఈ సినిమా రికార్డింగ్ కోసం నా దగ్గర రీల్స్ పంపించినప్పుడు ఫస్ట్ రీల్ నుంచి చివరి రీల్ వరకు నేను కన్నీళ్లు పెట్టుకొని ఒక సంఘటన అంటూ లేకుండా పోయింది. ప్రతి సంఘటనకి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి రీల్కి నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను బలగం చేసినప్పుడు బలరామ నరసయో బంగారుతో అంటూ బయలెల్లి పోతివో బలరామ నరసయో అని ఆ పాట చూసినప్పుడు విజువల్గా నేను ఏడ్చాను.
దాని తర్వాత అదే సినిమాలో చివరిలో క్లైమాక్స్లో వచ్చే 20 నిమిషాలకు నేను ఏడ్చాను. ఒక 20 నుంచి 30 సార్లు ఏడ్చి ఉంటాను. అలాగే ప్రపంచం మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది ఆ సినిమాని చూసి. అలాగే అప్పుడు రైలంగి నుంచి మొదలు పెడితే ఇప్పటి బ్రహ్మానందం గారి వరకు కూడా ఇలాంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలిగి ఈ కళమ్మ తల్లి బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా నిజంగా ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపాల్సిందే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, భవిష్యత్తులో అయినా సరే, ఒక వ్యవస్థలో న్యాయం జరగనప్పుడు దానికి సమాంతర వ్యవస్థనే విప్లవంగా మారుతుంది. ఎదురు తిరుగుతారు, ఖచ్చితంగా యుద్ధం వాతావరణం మొదలవుతుంది. న్యాయం జరగనప్పుడే అక్కడ సమాంతర వ్యవస్థ వస్తుంది. కాబట్టి దాని పేరే విప్లవం అనుకుంటారు. దాని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్న జరగాల్సిన న్యాయం జరగనప్పుడే, దానికి సరైన శిక్ష, అన్యాయానికి సరైన శిక్ష పడినప్పుడే ఆ సమాంతర వ్యవస్థ ఉద్భవిస్తుంది. దానికి ఏవైనా కారణాలు కావచ్చు. ఈ రజాకర్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడ్డటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం అంటే బీదర్ నుంచి మొదలు పెడితే ఔరంగాబాద్ వరకు, బళ్ళారి నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర కూడా ఈ రజాకర్ వ్యవస్థలో మనకు ఇప్పటికీ వారి కుటుంబాలు కానీ వారి గోడలు కానీ కనపడతా ఉంటాయి. ఇలాంటి సినిమాని తీయడానికి ముందుకు వచ్చినటువంటి, ఇలాంటి సినిమాలో నటించడానికి ముఖ్యమైన అందరూ వచ్చారు. ఇక్కడున్న అందరి సినిమాలు కూడా నేను కూడా చూశాను. అది వేదిక గారిది కావచ్చు, బాబ్ సింహ గారిది కావచ్చు, లేకపోతే అన్న సినిమా ఎటో బాయ్ అన్న సినిమా కూడా చాలా సినిమాలు చూసాం. సరే, సినిమా ఎక్కడో టీవీల ముందర చూసిన సుమ గారిని డైరెక్ట్గా చూసే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి వారు మాట్లాడేది కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, అది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం టీవీలో. Successful production of this movie. I really appreciate all of you. నా మీడియా మిత్రులకు మీ ద్వారా ఒక విషయం మళ్ళొకసారి తెలియజేయాలి. ఇప్పటికే 4 సార్లు 5 సార్లు స్టేజ్ మీద నుంచి మాట్లాడాను. ఈ చిత్రం నిర్మించింది ఈనాటి సమాజానికి గతంలో జరిగిన విషయాలను తెలియజెప్పడానికే. కొంతమంది మానిన గాయాలను మళ్ళీ తెరుస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారని. ఇది ఈ గాయం కాదు, ఇది దీనికి పేరే లేదు. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ చరిత్రలో కూడా ఒక రాజు తన సొంత ప్రజల మీద ఇంత బలప్రయోగం, ఇంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలు కానీ, చరిత్ర కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ కూడా లేదు. దానికోసమే ఆనాడు ఆయన అనుంగు మిత్రుడు ఖాసిం రిజ్వీ, అట్లాగే రజాకార్లు చేసిన మారణ హోమాన్ని ఆనాటి ప్రిన్స్లీ హైదరాబాద్ స్టేట్లో సొంత ప్రజల మీద ఒక సొంత దేశం తుర్కిస్తాన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నము అది మామూలుది కాదు. నా సోదరుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇది గత చరిత్ర కాదు, మళ్ళీ ఫ్యూచర్లో కూడా పునరావృతం కావచ్చు. ఇఫ్ వి డోంట్ యునైట్, all the majority people have to unite. Why should you not unite? Why are you scared? Why did not anybody produce this movie called Razakar in these 75 years? Why did not anybody? Everybody thinks, why should we disturb somebody's mental peace? Why should we play with a delicate issue? What is delicate issue? Delicate issue? What is delicate issue? Your survival is a delicate issue. If somebody is attacking on you day in, day out, that is a delicate issue. You should enlighten the present day population of this country, who form part of almost 100 crores out of 142 crores. వాళ్ళకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ మనమన్లు మునిమన్మన్ల భవిష్యత్తు కోసం ఈ చిత్రాన్ని నేను ఒక మంచి మనసుతో నిర్మించాను కానీ ఏ దురుద్దేశంతోని సినిమా నిర్మించలేదు. ఆ పాట ఇప్పటికే జనాలు చాలా ఆదరించారు. నాకు సినిమా రంగం నుంచి కాదు, బయట మేధావుల దగ్గర నుంచి, మిగతా సామాన్య జనం దగ్గర నుంచి కూడా అత్యద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. దానికి మరొకసారి యాట సత్యనారాయణకి, ప్రొడ్యూసర్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యాట సత్యనారాయణ గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర రంగంలో యాటన్న
తెలుగు చలనచిత్ర రంగంలో ఈ చిత్రం నుంచి యాట వేట మొదలైందని చెప్తా నేను. ఎందుకంటే నేను సినిమా రంగంలో అప్పుడే అడుగుపెట్టి నా కెరీర్లో నేను ఇంకా నిలదొక్కున్న టైంలో నుంచి నాకు మంచి మిత్రుడు, అన్న, శ్రేయోభిలాషి, మంచి గైడ్లైన్స్ ఇస్తూ నాకు అన్న బిఫోర్ మ్యారేజ్ నుంచి ఒక ఫ్రెండు మంచి గైడ్గా ఉండి అన్ని రకాలుగా నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. లేట్గా వచ్చాడు కానీ లేటెస్ట్గా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ముందు ముందు ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాడు. అన్న, మా యాట సత్యనారాయణకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే బీమ్స్ గురించి మాట్లాడాలి. నా మిత్రుడు, సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పాటలే కాకుండా ఆర్ఆర్ కూడా అత్యద్భుతంగా చేశాడు. నేను ఆర్ఆర్ జరుగుతున్న టైంలో సినిమా కొన్ని సన్నివేశాలు చూడడం జరిగింది. చాకలి ఐలమ్మ సన్నివేశం కానీ, సినిమా ఓపెనింగ్ కానీ, ఆ తర్వాత నిజాం ఇంట్రొడక్షన్ కానీ, ఇట్లాంటి సన్నివేశాలు కొన్ని చూపించాడు అన్న. నాకు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా కానీ ఆర్ఆర్ కానీ, ఎంతో అద్భుతంగా ఉంది. దీని గురించి సినిమా రంగం నుంచి ప్రముఖులు చాలామంది నన్ను అడిగిన వారు ఉన్నారు, ఎట్లా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి మన టీజర్, ట్రైలరు, పాటలు ఒక్కొక్కటి అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలామంది పెద్దలు కనుక్కున్నారు. ఈ చిత్రం గురించి బయట మంచి పాజిటివ్ బజ్ ఉంది. నేను సినిమా అవకాశాలు కోసం తిరుగుతున్నప్పుడు ముందుగా నన్ను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సుఖవాసి హరిబాబు గారు. ఆయనకి నా పాదాభివందనం. నాకు ఓనమాలు నేర్పించింది కొబ్బరి బొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు. ఆయనకి నా పాదాభివందనం. ఆ తర్వాత మా గురువు గారు, నా గాడ్ ఫాదర్, నా దేవుడు, నా తండ్రి, 20 సంవత్సరాలు నన్ను ఒక శిల్పంగా చెక్కిన రాఘవేంద్రరావు గారికి పాదాభివందనం. ఆ తర్వాత నన్ను ఒక క్రియేటర్గా మార్కెట్లో నిలబెడితే నన్ను ఒక ఆర్థికంగా నిలబెట్టిన నా సొంత అన్నలు, బాహుబలి ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ గారు, దేవినేని ప్రసాద్ గారు. ఈరోజు నేను ఆర్థికంగా సుఖంగా హాయిగా నిలబడ్డానంటే వాళ్ళే కారణం. శోభు గారు, ప్రసాద్ గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా రాఘవేంద్రరావు గారు, అరే నా మేనల్లుడు రా, కొంచెం జాగ్రత్త అని నాకు జాగ్రత్తలు చెప్పారు ఆయన గురించి. పల్లకిలో పెళ్లి కూతురు అని ఒక సినిమా చేసినప్పుడు మేము ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను, సుచిత్ర మేడం, శోభు గారు, అన్నం వచ్చిన తర్వాత ఎవరో అందించే వాళ్ళు 2 ప్లేట్లు ఇచ్చారు. ఒక ప్లేట్లో సుచిత్ర మేడం తింటున్నారు, ఇంకొకే ప్లేట్ ఉంది. శోభు గారు, మా ప్రసాద్ గారు, రావయ్యా ఏం కాదు అని చిన్న ప్లేట్లో అటు నుంచి ఆయన, ఇటు నుంచి నేను తింటూ రాజమండ్రి, విజయవాడ వరకు వెళ్ళిపోయాం. రాఘవేంద్రరావు గారి అక్క కొడుకేనా ఈయన, లేకపోతే నా అన్నన అనుకున్నాను. నిజంగా నాకు వాళ్ళు తోబుట్టువులే. ఆ తర్వాత నేను ఒక క్రియేటర్గా, నేను ఒక మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాక మళ్ళీ నాకు పరిచయమైన నా పెద్దన్న గూడూరు నారాయణ రెడ్డి గారు, నువ్వు క్రియేటర్గా నిలబడ్డావు, ఆర్థికంగా నిలబడ్డావు, కానీ నీ గోల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు అసలు సినిమాలంటే ఇష్టమే లేదు, నాకు సినిమాలంటే కోపం, చికాకు, అయినా సరే మనం ఒక సినిమా చేద్దాం, మన చరిత్ర చేద్దాం, మన ఘన చరిత్ర చేద్దాం, మన ప్రాంత చరిత్ర చేద్దాం, తెలంగాణ చరిత్ర చేద్దాం, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అన్యాయాల మీద సినిమా మనమే చేద్దాం అని నాకు అవకాశాన్ని కల్పించి ముందు 10 కోట్లు 12 కోట్లు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను అన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నా పక్కకు కూర్చొని డైరెక్షన్ చేస్తుంటే స్క్రీన్లో చూస్తూ, లేదు నాకు క్వాలిటీ నచ్చట్లేదు, నా చరిత్ర క్వాలిటీగా కనిపించాలి, నా చరిత్ర ప్రపంచ దేశాల్లో వినిపించాలి, నువ్వు డబ్బుకెక్కడ భయపడకు అని ఆ రోజు నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు ఎక్కడ నుంచి 10 రూపాయలు వచ్చిన సినిమాకే పెట్టారు తప్ప ఇక దేనికి పెట్టలేదు. అందుకనే ఈరోజు ఈ సినిమా ప్రపంచ జనాభా గుండెల్లో హైదరాబాద్ చరిత్రను మారుమోగించబోతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.